సో నిన్నటితో ఆర్క్ వెల్డింగ్లో టైప్స్ అయిపోయాయి. ఇక మనం ఫస్ట్ దానికి వెళ్తే క్లాసిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ ప్రెషర్ వెల్డింగ్లో రెసిస్టెన్స్ వెల్డింగ్లో టైప్స్ స్పాట్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్ అండ్ ప్రొజెక్షన్ వెల్డింగ్ ఉంది. సో టుడే లెట్ us know about them. So what is meant by resistance welding? In this process heat and pressure is applied onto the joint. అంటే both heat pressure అప్లై చేస్తే దాన్ని రెసిస్టెన్స్. ఈ ప్రాసెస్లో అంటే రెసిస్టెన్స్ వెల్డింగ్లో హీట్ కానీ ప్రెషర్ కానీ కాకుండా రెండు హీట్ ప్రెషర్ రెండు అప్లై చేస్తాం. నో ఎడిషనల్ ఫిల్లర్ ఆర్ ఫ్లక్స్ మెటీరియల్ ఇస్ రిక్వైర్డ్. ఫిల్లర్ ఎడిషనల్గా కానీ ఫ్లక్స్ మెటీరియల్గా కానీ మనం ఏది ఎక్స్ట్రా వాడం. జాయింట్స్ ఈజ్ అబ్టైన్డ్ బై అబ్టైనింగ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అని అంటే ఏంటంటే పవర్. ఎలక్ట్రికల్ పవర్ ద్వారా నీకు హీట్ కానీ ప్రెషర్ కానీ ఎలక్ట్రికల్ పవర్ ద్వారా నీకు ప్రొడ్యూస్ అవుతుంది. డ్యూరింగ్ ద ప్రాసెస్ హెవీ కరెంట్ అబౌట్ 1500 ampere 15,000 amps ఈజ్ పాస్ ఓవర్ ద జాయింట్ విత్ లిమిటెడ్ ఏరియా ఫర్ షార్ట్ టైం. సో ఈ ప్రాసెస్లో డ్యూరింగ్ ద ప్రాసెస్ హెవీ కరెంట్ అంటే చాలా ఎక్కువ కరెంట్ అరౌండ్ 15,000 amps ఆ కరెంటు ఈ జాయింట్ ద్వారా పాస్ అవుతుంది షార్ట్ టైంలో, చాలా తక్కువ టైం. హెవీ కరెంట్ హీట్ జాయింట్ అప్ టు ప్లాస్టిక్ స్టేట్. అంటే ఏంటి, ఆ ప్లాస్టిక్ స్టేట్ వచ్చిందాక అంటే ఏంటి, ఆటోమేటిక్గా సొలిడిఫైడ్ స్టేట్కి వచ్చిందాక ఆ హెవీ కరెంట్. ఆ సొలిడిఫైడ్ స్టేట్ అంటే ప్లాస్టిక్ స్టేట్ అంటే ఏంటంటే అది అటు పూర్తిగా సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు, మధ్య రకం స్టేట్ అనమాట. అంటే ఏంటి, మైనం కనుక నీకు ఎలా ఉంటుందో ఆ స్టేట్ని ప్లాస్టిక్ స్టేట్ అంటారు. ఆ స్టేట్ వచ్చిందాక దాంట్లో అంటే ఆ మెటీరియల్స్లో హీట్ నువ్వు పాస్ చేస్తావు. డ్యూ టు ద హై ప్రెషర్ అండ్ హీట్ అండ్ డ్యూ టు హై ప్రెషర్ మెల్ట్ గెటింగ్ ఫ్యూజ్డ్ అండ్ ఫార్మ్స్ ఎ జాయింట్. అంత స్టేట్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రెషర్ కనుక నువ్వు అప్లై చేస్తే ఆ రెండు జాయింట్స్ మధ్య అవి రెండు అతుక్కుపోతాయి. ఇప్పుడు రెండు జాయింట్స్ తీసుకొని వాటికి పవర్ సప్లై చేసి హీట్ని పాస్ చేసినప్పుడు ఏంటంటే అవి ఏ స్టేట్కి వస్తాయి, ప్లాస్టిక్ స్టేట్కి వస్తాయి. ప్లాస్టిక్ స్టేట్ వచ్చినప్పుడు అవి రెండింటిని నువ్వు దగ్గర చేసావు అనుకో అతుక్కుపోతే నువ్వు ఫుల్లర్ మెటీరియల్ ఏది వాడుకుని అతుక్కుని ఆ తర్వాత సొలిడిఫికేషన్కి వదిలేస్తే ఆ తర్వాత అవి సొలిడిఫై అయిపోతాయి. ఇది రెసిస్టెన్స్ వెల్డింగ్. సో హీట్ ఈజ్ జనరేటెడ్ ఈజ్ గివెన్ బిలో H ఈజ్ ఈక్వల్ టు Cl2RT. హీట్ జనరేటెడ్ అంటే ఏంటి, జనరేట్ అయిన హీట్ని అలా క్యాలిక్యులేట్ చేస్తారు. H ఈజ్ ఈక్వల్ టు Cl2RT. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ వీటిని క్లాసిఫికేషన్స్ చేస్తే స్పాట్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్, ప్రొజెక్షన్ వెల్డింగ్, అప్సెట్ వెల్డింగ్ అనేవి రెసిస్టెన్స్ వెల్డింగ్ కింద టైప్స్. Due to the high pressure melt get fused and forms joint. Heat is generated is as given below. It is classified as spot welding, seam welding, projection welding and upset welding. So resistance welding అంటే పవర్ హీట్ రెండు అప్లై చేసి వెల్డింగ్ చేసే వాటిని రెసిస్టెన్స్ వెల్డింగ్ అంటారు. యు ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ ఫిల్లర్ మెటీరియల్ ఫర్ దిస్ వెల్డింగ్. సో వీటిలో టైప్స్ ఏంటి అంటే స్పాట్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్, ప్రొజెక్షన్ వెల్డింగ్ అండ్ అప్సెట్ వెల్డింగ్. సో స్పాట్ వెల్డింగ్ ఎలా చేస్తాం? ఈ స్పాట్ వెల్డింగ్ అంటే ఏంటి అంటే ఒక స్పాట్ ద్వారా అంటే ఏంటి, గట్టిగా థిక్నెస్ తక్కువ ఉన్న మెటల్స్ని ఈ స్పాట్ వెల్డింగ్ చేస్తాం. ఒక స్పాట్ ద్వారా ఏంటంటే వెల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్ అండ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ల్యాబ్ జాయింట్స్ అండ్ థిన్ మెటల్ షీట్స్. చాలా థిన్గా ఉన్న షీట్స్కి ఇది యూజ్ చేస్తాం. It consists of two electrodes in which bottom electrode is fixed and upper electrode is used to apply pressure. రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒకటి ఫిక్స్ చేస్తుంటాం, రెండోది ఆ ప్రెషర్ అప్లై చేస్తాం దాని ద్వారా. ద ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఓవర్ ద షీట్స్ అండ్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఇట్ సో దట్ ఇట్ గెట్స్ వెల్డెడ్. ఆ షీట్స్ టు బి వెల్డెడ్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్. ఆ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య మనం ఏ షీట్ అయితే వెల్డ్ చేద్దాం అనుకుంటున్నామో, అంటే ఏ రెండు షీట్స్ని అయితే వెల్డ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రెండు షీట్స్ మధ్య పెడతాం. పెట్టినప్పుడు ఏంటంటే ద ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఓవర్ ద షీట్స్ అండ్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఇట్ సో దట్ దే గెట్స్ వెల్డెడ్. అంటే ప్రెషర్ అప్లై చేసి కరెంట్ కూడా పాస్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ ద్వారా పాస్ అయిన కరెంట్ ద్వారా అవి రెండు అతుక్కుపోతాయి. వెల్డింగ్ ఈజ్ డన్ డ్యూ టు హై కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద మెటల్ ప్లేట్స్ విచ్ ప్రొడ్యూసెస్ హీట్. ఈ మెటల్ ప్లేట్స్తో హై కరెంట్ పాస్ చేస్తాం కాబట్టి దాని ద్వారా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ హీట్ ద్వారా ప్రెషర్ ద్వారా వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇవి రెండు ఎలక్ట్రోడ్స్, పైన ఒక ఎలక్ట్రోడ్ కింద ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది. నీకు కావాల్సిన నువ్వు అతికించాల్సి అనుకున్న రెండు మెటల్ షీట్స్ ఇవి.
సో వీటి నుంచి నువ్వు కరెంట్ కనుక పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కరెంట్ దీనికి పాస్ అయ్యి పైది కిందదేమో స్టాండర్డ్గా ఉంటుంది, పైదేమో మూమెంట్ ఉంటుంది. సో పైదేమో ప్రెషర్ నువ్వు అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు షీట్స్ గట్టిగా ప్రెస్ అయిపోతాయి. సో దీన్ని స్పాట్ వెల్డింగ్ అని అంటారు. అప్లికేషన్స్ ఫర్ మాస్ ప్రొడక్షన్ కోసం, ఫర్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్, ఫెర్రస్కి నాన్ ఫెర్రస్ మెటల్స్ కోసము, యూజ్డ్ ఫర్ వెల్ షీట్స్ ఆఫ్ 10 mm థిక్నెస్, 10 mm థిక్నెస్ ఉన్న వెల్ షీట్స్ని వాడుతూ ఉంటారు. తర్వాత సీమ్ వెల్డింగ్. సో స్పాట్ వెల్డింగ్ అయిపోయింది. ద సెకండ్ వన్ ఈజ్ సీమ్ వెల్డింగ్. సీమ్ వెల్డింగ్ ఆటోమేటిక్గా ఇక్కడ నీకు డయాగ్రామ్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్పెషల్ పర్పస్కి వాడుతూ ఉంటాము. ఇన్ దిస్ ప్రాసెస్ డిస్క్ టైప్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్. ఎలక్ట్రోడ్స్ ఇంతకు ముందులా కాకుండా డిస్క్ టైప్లో ఉంటాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ కంటిన్యూస్ టైప్ ఆఫ్ వెల్డ్ బిట్వీన్ టూ షీట్స్. రెండు షీట్స్ మధ్య కంటిన్యూస్ వెల్డ్ కావాలి అని అంటే దీన్ని వాడతాము. తర్వాత డిస్క్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాపర్ అండ్ కరెంట్ ఈజ్ అప్లైడ్ త్రూ ఇట్. ఆ డిస్క్స్ కాపర్ డిస్క్స్ తీసుకుంటాము అండ్ కాపర్ డిస్క్స్ అండ్ కరెంట్ ఈజ్ అప్లైడ్ త్రూ, దానికి కరెంట్ అప్లై చేస్తాము. తర్వాత డిస్క్స్ ఆర్ రొటేటెడ్ కంటిన్యూస్లీ సో దట్ ద మెటల్ షీట్స్ మూవ్స్ టువర్డ్స్. ఆ డిస్క్ని రొటేట్ కంటిన్యూస్గా రొటేట్ అవుతాయి. సో మెటల్ మూవ్స్ టువర్డ్స్ వితౌట్ సో మెటల్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది. కరెంట్ కెన్ బి రెగ్యులేటెడ్ బై లైనర్ బై టైమర్ టు ప్రొడ్యూస్ కంటిన్యూస్ ఫ్యామ్. అంటే కరెంట్ని టైమర్ యూస్ చేసుకొని రెగ్యులేట్ చేస్తాం, దానివల్ల కంటిన్యూస్ స్ట్రీమ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అప్లికేషన్స్ ఫర్ గ్యాస్ అండ్ వాటర్ టైట్ జాయింట్స్, గ్యాస్ వాటర్ టైట్ జాయింట్స్ కానీ టు మ్యానుఫ్యాక్చర్ సీమ్ వెల్డ్ పైప్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో ఇవి రెండు డిస్క్ టైప్ ఎలక్ట్రోడ్స్, ఇది కంటిన్యూస్ వెల్డ్. వీటికి కరెంట్ ప్రొడ్యూస్ చేసి వీటిని దీని మీద గట్టిగా ప్రెస్ చేసి తిప్పుతూ ఉంటే మొత్తం స్ట్రాప్ లాగా ఫామ్ అయిపోయి ఈ రెండు మెటల్స్ అతుక్కుంటే దాన్ని సీమ్ వెల్డింగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి స్పాట్ వెల్డింగ్ ఎలా చేస్తాం. స్పాట్ వెల్డింగ్ అయిపోయింది కదా, సీమ్ వెల్డింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొజెక్షన్ వెల్డింగ్ ఎలా చేస్తాం. ఇట్ ఈస్ అ మోడిఫికేషన్ ఆఫ్ స్పాట్ వెల్డింగ్కి మోడిఫికేషన్ ఇది. ఇన్ దిస్ టైప్ వన్ ఆఫ్ ది షీట్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ప్రొజెక్షన్ అండ్ అదర్ ఇన్ ప్లేన్. ఒకటి ప్రొజెక్షన్తో ప్రొవైడ్ చేసి ఉంటుంది, ఇంకో అదర్ ప్లెయిన్గానే ఉంటుంది, ఇంకో అదర్ మామూలుగానే ఉంటుంది. సో దీస్ ప్రొజెక్షన్స్ ఆర్ ఇన్ సర్క్యులర్ ఫామ్. అంటే ఆ ప్రొజెక్టర్స్ సర్క్యులర్ ఫామ్లో ఉంటాయి. ది 3 diameters ఈజ్ ఈక్వల్ టు 1 thickness ఆఫ్ ది ప్లేట్. 3 diameters ఆర్ ఈక్వల్ టు 1 thickness ఆఫ్ ది ప్లేట్ యొక్క ఒక్క థిక్నెస్కి సరిపోతుంది. కరెంట్ అండ్ ప్రెషర్ ఈజ్ గెటెడ్ కాన్సన్ట్రేటెడ్ అండ్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ప్రాసెస్. తర్వాత డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ షీట్స్ టు బి వెల్డెడ్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్. Pressure is applied by upper, movable electrode and lower is fixed. So by passing these projections are get mounted and then welding is done. సో పైది మూవ్ అవుతూ ఉంటుంది, కిందదేమో స్టాండర్డ్గా ఉంటుంది. ఈ ప్రొజెక్షన్స్ కూడా ఏంటంటే మధ్యలో ఈ సర్క్యులర్ ఫామ్స్ ఉన్న ప్రొజెక్షన్స్ని తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ రెండింటికి మనం కరెంట్ అనేది అప్లై చేస్తామో వీటి ద్వారా ప్రెషర్ అనేది పైనుంచి ప్రెషర్ను ప్లస్ కరెంటు దీని ద్వారా మెటల్ షీట్స్కి అప్లై చేయబడతాయి. ఆ తర్వాత ఎప్పుడైతే కిందది ఫిక్స్ అయి ఉంటుంది, పైది మూవబుల్ కాబట్టి పైనుంచి నీకు ప్రెషర్ కూడా అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఈ సర్క్యులర్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో సర్క్యులర్ జాయింట్స్ కూడా దీన్ని యూజ్ చేసుకొని నీకు వాటిలో కరెక్ట్గా నీకు ప్లేస్ అయిపోతాయి. అంటే అవి రెండు ఏ మెటల్స్ అయితే రెండు తీసుకున్నావు అవి రెండు సపరేట్ కరెక్ట్గా ప్లేస్ అయిపోతూ ఉంటాయి. అంటే అలాంగ్ విత్ ద సర్క్యులర్ జాయింట్స్ ఇన్ బిట్వీన్ మొత్తం కలిపి అవి రెండు థిక్నెస్ రెండు అటాచ్ అవుతాయి. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ ప్రొజెక్షన్ వెల్డింగ్. ప్రొజెక్షన్ అని ఎందుకు అన్నారు అని అంటే ఒకటి స్టాండర్డ్గా ఉంటుంది, ఇంకోటి నువ్వు బయట తీయచ్చు కాబట్టి దీన్ని ప్రొజెక్షన్ అని అన్నారు. అంటే ప్రొజెక్ట్ అవుతాయి అంటే పెరుగుతాయి కాబట్టి లోపల ఉన్నదంతా అంటే ఏంటి ఆ సర్క్యులర్ ఫామ్ అనేది ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్ దాని యొక్క లెంత్ పెరుగుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఇస్ ప్రొజెక్షన్. అంటే పెరుగుతుంది కాబట్టి ప్రొజెక్షన్ వెల్డింగ్ అని అన్నారు. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్. సో టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ చూసాము, రెసిస్టెన్స్ వెల్డింగ్ చూసాము, వెల్డింగ్ క్లాసిఫికేషన్స్ చూసాము. దట్స్ ఆల్. ఇంకా ఏమున్నాయి, ఫ్లేమ్స్ చూసాము. సో ఫ్లేమ్స్ చూసాము. థర్డ్ యూనిట్ సిలబస్లోకి వెళ్తే
సో థర్డ్ యూనిట్ సిలబస్లోకి వెళ్తే వెల్డింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్, టైప్స్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, గ్యాస్ వెల్డింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ అండ్ యూజెస్, ఆక్సిడేషన్ గ్యాస్ కట్టింగ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్, పవర్ క్యారెక్టరిస్టిక్స్, మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్, టిగ్ మిగ్ ఆర్క్ వెల్డింగ్ మొత్తం చెప్పాను. కాకపోతే ఇందులో నేను చెప్పాల్సింది ఫస్ట్ టాపిక్లో టైప్స్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్ చెప్పలేదు. ఐ లెట్ యూ నో. వెల్డెడ్ జాయింట్స్ అంటే ల్యాబ్ జాయింట్, బడ్ జాయింట్ ఇవన్నీ వస్తాయి. వెల్డెడ్ జాయింట్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆ తర్వాత రెసిస్టెన్స్ వెల్డింగ్ కూడా చెప్పాను ఈరోజు. స్లాగ్ వెల్డింగ్, ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్ అయిపోయింది. రెసిస్టెన్స్ వెల్డింగ్ కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఫ్రిక్షన్ స్టిర్ వెల్డింగ్, ఫోర్స్ వెల్డింగ్, ఎక్స్ప్లోజివ్ వెల్డింగ్, థర్మల్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్ చెప్పాము, లేజర్ చెప్పాము, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, సోల్డరింగ్, బ్రేజింగ్, ఇంక ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో టుడేస్ క్లాస్ వెల్డెడ్ జాయింట్స్. ఇక వెల్డెడ్ జాయింట్స్ చెప్తే నీకు ఆల్మోస్ట్ 2.5 యూనిట్స్ అయిపోతుంది. వెల్డెడ్ జాయింట్స్ కూడా థర్డ్ యూనిట్లో సగం అయిపోతుంది వెల్డెడ్ జాయింట్స్ చెప్తే. సో ఇక నెక్స్ట్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ఆల్రెడీ ఈరోజు చెప్పాను కదా. ఫ్రిక్షన్ వెల్డింగ్, ఫ్రిక్షన్ స్టిర్ వెల్డింగ్, ఫోర్జ్ వెల్డింగ్, ఎక్స్ప్లోజివ్ వెల్డింగ్, థర్మల్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ ఆల్రెడీ చెప్పాను, లేజర్ వెల్డింగ్, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, సోల్డరింగ్, గ్లేజింగ్, తర్వాత హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఇన్ వెల్డింగ్, ప్రీ అండ్ పోస్ట్ హీటింగ్, వెల్డబిలిటీ ఆఫ్ మెటల్స్, వెల్డింగ్ డిఫెక్ట్స్, కర్వ్స్ అండ్ రెమెడీస్, తర్వాత డిస్ట్రక్టివ్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ ఆఫ్ వెల్డింగ్. ఇవన్నీ చెప్పాల్సి వస్తాను. ఇవన్నీ తర్వాత చెప్పుకున్నాం. ఇక ఇంటర్ వరకు వెల్డింగ్లో సగం అయిపోయింది. అంటే మోస్ట్ మెయిన్ టాపిక్స్ ఇన్ వెల్డింగ్ అయిపోయింది. సో ఇంకా నేను చెప్పాల్సిన ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. రైట్. ఈ పీపీటీ మటుకు చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ పీపీటీలో మొత్తం ఏంటంటే ప్రతిదానికి సపరేట్ డయాగ్రామ్ ఉంది, దానికి సపరేట్ డెఫినిషన్స్ ఉన్నాయి. అంటే నీకు చాంతాడంత డెఫినిషన్స్ లేకుండా నువ్వు ఏ టెక్స్ట్ బుక్ చూసినా చాలా చాలా మ్యాటర్ ఉంటుంది వీటి గురించి, అర్థం కాదు. ఓన్లీ టు ద పాయింట్ ఉంది ఈ పీపీటీ. సో ఈ పీపీటీ చాలా జాగ్రత్త. అంటే నీకు ఈ పీపీటీ వల్ల హాఫ్ ఆఫ్ ది వెల్డింగ్, అంటే థర్డ్ యూనిట్లో హాఫ్ ఈ పీపీటీతోనే కవర్ అవుతుంది మీకు. కాబట్టి స్లోగా రోజుకి 1-2 చెప్తా ఉన్నాను. ఆ డయాగ్రామ్స్ నువ్వు నేర్చుకుంటూ ఉంటావు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటావు ఇవన్నీ. రైట్. సో నువ్వు సిలబస్ పేపర్ కనుక ఓపెన్ చేస్తే నీకు అందులో ఏమేమి లింక్స్ వచ్చినాయో మొత్తం క్లియర్ అవుతుంది. ఇందులో నీకు ఇంకా రేపు క్లాస్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ రేపు క్లాస్లో చెప్తాను. అప్పుడు ఏంటంటే 2.5 యూనిట్ అంటే ఫస్ట్ మిడ్ సిలబస్ అంతా అయిపోయినట్టే. ఓకే అమ్మా. ఇప్పుడు డయాగ్రామ్స్ అన్ని చాలా జాగ్రత్తగా కూర్చొని నేర్చుకో, ఒక నోట్స్ తీసుకొని వెల్డింగ్లో.